కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన క్రిమినల్ చట్టాలు ప్రజల మనోభిష్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ న్యాయవాదులు విశాఖలో ఆందోళన చేపట్టారు. నూతన క్రిమినల్ చట్టాలని నిలిపివేయాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా న్యాయవాదుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నూకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసులకు అర్థం కాని విధంగా కేంద్ర ప్రభుత్వం నూతన క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు. గతంలో ఉన్న నిబంధనలు 90% వరకు అందులో ఉన్నాయని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా 10% నూతన నిబంధనలు చేర్చి కొత్త చట్టాలు చేశారని మండిపడ్డారు. సీనియర్ న్యాయవాది పాకా సత్యనారాయణ మాట్లాడుతూ, నూతన క్రిమినల్ చట్టాల ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని ఆవేదన వెలుబుచ్చారు. ప్రజా వ్యతిరేక చట్టాలు వెంటనే నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఆందోళన చేస్తున్నాము. ఎందుకంటే గత జూలై 1వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం కొత్తగా 3 చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాలను తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి కారణం ఏంటంటే, వలసవాద చట్టాలని తీసేసి వాటి స్థానంలో కొత్తగా చట్టాలను తీసుకొస్తామని చెప్పారు. కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే, పాత చట్టాల్లో 90%, 85% అన్నీ తిరిగి దీంట్లోనే పెట్టారు. అంటే కొత్త దేశాలు పాత సారా పోసినట్టుగా ఉంది. పాత సెక్షన్లను మార్చేసి కొత్త నెంబర్లు పెట్టారు. దాంతోపాటుగా ఈ చట్టాల్లో ఆ 10%, 15% ఏవైతే కొత్తగా యాడ్ చేశారో అవన్నీ కూడా వలసవాదుల కంటే, అంటే బ్రిటిష్ వాళ్ళ కంటే స్వతంత్ర భారతదేశంలో పాలకులు మరింత కఠినంగా మార్చి మనల్ని, ప్రజల్ని పనిష్మెంట్ గురి చేసే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది చచ్చిపోయింది. ఎందుకంటే కొత్త యాక్టులు తీసుకొచ్చి ప్రజల యొక్క మనుగడ లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల మనో ఇష్టానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ దేశంలో చాలా దారుణంగా ఉంది. కాబట్టి అటువంటి చట్టాలు ఇట్టి పరిస్థితుల్లో అమలు చేయకుండా సుప్రీంకోర్టు సుమోమోటిగా తీసుకుని సుప్రీంకోర్టు కలెక్ట్ చేసుకోవాలి.